ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా దేవుని పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మధ్యాహ్న కాలపు వేళ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చదువుతుండగా నాకు ఒక అంశం ఎదురైంది. ఆ అంశము ఎంతో ఆలోచింపదగినదిగా నాకు అనిపించింది. ఆ అంశాన్ని నేను మీకు కూడా వివరిస్తాను. దాన్ని మీరు కూడా ఆలోచింపజేయండి. ఒకవేళ అటువంటి రీతిలో సీమోను వలె ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి దేవుని ఎదుట పశ్చాత్తాపడి అవన్నీ కూడా విడిచిపెట్టాలని, మార్పు చెందాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, పేతురు యోహానులు ఎప్పుడైతే సమరయ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వాక్యాన్ని అంగీకరిస్తున్నారని తెలుసుకుని యోహాను పేతురులు సమరయ దేశంలోనికి వచ్చి, పట్టణంలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు రావడం జరిగింది. ఇది చూసినటువంటి సీమోను ద్రవ్యం ఇచ్చి వారిని, ఆ పరిశుద్ధాత్మ శక్తి నేను కూడా ప్రజల మీద, ఆ మనుషుల మీద చేతులుంచినప్పుడు ఆ శక్తి నాకు కూడా లభించులాగని ద్రవ్యము తీసుకుని నాకు అది అనుగ్రహించండి అని అడుగుతారు. ఇక్కడ పేతురు కోపం వచ్చి అంటాడు, నీవు డబ్బులిచ్చి దేవుని పరిశుద్ధాత్మ శక్తిని కొనుగోవాలని ఆశపడుతున్నావా, అనుకుంటున్నావా? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీవు ఇంకనూ దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు చూడండి, పరిశుద్ధాత్మ శక్తి అనేది మన యొక్క విశ్వాసము ద్వారాగాను, విధేయత ద్వారాగాను, ప్రార్థన శక్తి ద్వారాగాను ఉచితంగా లభించేటటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ సీమోను వెల ఇచ్చి దాన్ని కొనుక్కోవాలని ఆశపడ్డాడు. దాన్ని వ్యాపారముగా మార్చాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ ఇంకో విధంగా మనం ఆలోచిస్తే, పేతురు మరియు యోహానులు దేవుని మహిమను ఘనపరచాలని ఆశపడ్డారు. వారు అక్కడ ఘనపరచాలని కానీ మహిమపరచాలని కానీ వారు అనుకోలే. దేవుడే మహిమ ఘనత పొందాలని వారు కోరుకున్నారు. ఆ విధంగా జరిగింది. కానీ ఇక్కడ సీమోను ఆ విధంగా అనుకోలేదు. ఆయనకి దయచేయమని అడిగాడు డబ్బులు ఇచ్చి, కానీ ఆయనకి విశ్వాసం, విధేయత లేదు. కాబట్టి దీన్ని ఒక వ్యాపారంలా మార్చాలనుకున్నాడు. దేవునికి ఘనత పొందేలాగా ఉండాలి అని అనుకోలేదు, కానీ ఈయనకి ప్రజల ద్వారా ఘనత, హెచ్చింపు రావాలని కోరుకున్నాడు. ఈరోజు నేను ఈ మాట మీకు ఎందుకు నేను వివరిస్తున్నానంటే, మీరు గమనించండి, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో అనేకమైనటువంటి దైవజనులే కానివ్వండి, అనేకమైనటువంటి విశ్వాసులే కానివ్వండి, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని వెల ఇచ్చి కొనుక్కుంటున్నారు. దాన్ని వ్యాపారంగా మార్చేటటువంటి దైవజనులు, విశ్వాసులు అనేకులు ఉన్నారు. మీరు గమనిస్తే చాలామంది ఉన్నారు. అపరిశుద్ధాత్మ శక్తితో ఆటలాడేవారు కూడా ఉన్నారు. అటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఆటలాడి ఎన్ని విధాలైనటువంటి ఆ యొక్క అంశాలు ఉన్నాయో వాక్యం ద్వారాగా మీకు తెలుసు. అయినా సరే ఆ యొక్క పరిశుద్ధాత్మతో మీరు చెలగాటలాడుతున్నారు. దానితో మీరు వ్యాపారం చేసి అనేక మందిని మోసం చేస్తున్నారు. మీ హృదయంలో మీరే హెచ్చింపబడాలి లేదా మీరే ఘనపరచబడాలి అని గనక మీ హృదయంలో ఉంటే మీరు కూడా సీమోను వంటి వారే. మీరు ఎప్పుడైతే దేవుని ఘనపరచబడాలి, దేవుడే మహిమ పొందాలి అని అనుకుంటే, పేతురు యోహానుల వలె మీరు విశ్వాసముతో విధేయత కలిగి ప్రార్థనా శక్తి ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న వారై వారి తల మీద చేయి పెట్టినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. సీమోను వలె డబ్బులిచ్చి దాన్ని కొనుక్కునే పరిస్థితిలోనికి మనం రాము. ఈరోజున అనేక మంది అలా ఉన్నారు. దయచేసి విశ్వాసులైనా, దైవజనులైనా ఎవరైనా సరే పరిశుద్ధాత్మ శక్తిని మీ విశ్వాసముతో, విధేయతతో, ప్రార్థన శక్తితో పొందుకోండి. కానీ వెల ఇచ్చి ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకూడదు. మీ యొక్క హృదయంలో దేవునికి దూరమైనప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం నడుస్తూ ఉంటాం. మీ హృదయము దేవునికి దగ్గరగా చేసుకోండి. ప్రార్థనతో, వాక్యంతో, వాక్యానుసారమైన జీవితంతో దేవునికి దగ్గర చేసుకుని సీమోను వలె ఉండకుండా మీరు జాగ్రత్త పడాలని నేను ఈ మాటలు మీకు వివరిస్తున్నాను. ఇచ్చిన మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.